రాష్ట్రం లోపల శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోవడానికి ఈరోజు జరిగినటువంటి సంఘటనలు మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. మహిళా జర్నలిస్ట్ అయినటువంటి సీనియర్ జర్నలిస్ట్ విజయారెడ్డి గారి మీద, ఆవుల సరిత మీద ఇవాళ కాంగ్రెస్ గుండాలు స్వయంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి కూడా వచ్చేసి వాళ్ళ మీద దాడి చేయడం అనేది అత్యంత హేమైన చర్య. అరే జర్నలిస్టులు మన రఘు కావచ్చు, తీన్మార్ మల్లన కావచ్చు, మీరు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా జర్నలిస్ట్ మీద చిన్నది ఏదన్నా గింతంత పోలీసులు వచ్చి అరెస్ట్ చేసిన ఇది చేసిన నానా యాగి చేసేవాళ్ళు కదా. స్వయంగా ఇవాళ మీ తోటి జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతూ కూడా మీరు స్పందించకపోవడం అనేది ఇక మీ యొక్క ఎటువంటి జర్నలిజం చేస్తున్నారో, మీరు ఏ రకమైనటువంటి ఎవరెవరికి అమ్ముడు పోయి మీరు ఈ జర్నలిజం చేస్తున్నారో ప్రజలకే వదిలేస్తున్నాం. రఘు, తీన్మార్ మల్లన్న మీలాంటి వెధవల వల్లనే, మీలాంటి వెధవ రాజకీయం వల్లనే, మీలాంటి వెధవ జర్నలిజం వల్లనే ఇవాళ జర్నలిజం విలువలు మొత్తం కూడా దిగదారిపోయినాయి. ఇప్పుడు మీరు స్పందించొద్దా? తోటి మహిళా జర్నలిస్టుల మీద జరిగింది స్వయంగా పోలీస్ స్టేషన్లో మహిళా జర్నలిస్టుల మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అనేది అత్యంత హేమైన చర్య. అదేవిధంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో రుణమాఫీ కోసం పోరాటం చేసిన రైతులు, బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ గుండాలు బహిరంగంగా వచ్చేసి పొగ బాంబులు ఉపయోగించేసి దాడి చేయడం అత్యంత కిరాతకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఆటవికమైనటువంటి చర్య. ఇలాంటివన్నీ మన సభ్య సమాజం, మన తెలంగాణ సమాజం సహించదు. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఎప్పుడు కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో సాధించుకున్నటువంటి ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. మన సందర్భం మనం ఎన్నో చూసినాం మన చరిత్ర లోపల. ఇవాళ మీరు చేస్తున్నటువంటి యాగి అంతా అయితే కాదు. కాంగ్రెస్ వస్తేనే శాంతి భద్రత దెబ్బతింటాయడానికి ఇప్పుడు ఇదొక ప్రత్యక్ష. గత 9 నెలల నుంచి రాష్ట్రం లోపల నిత్యము రేపులు, ఈ యొక్క దురాగతాలు, దొంగతనాలు, రౌడీయిజాలు పెచ్చురిల్లిపోయినాయి. స్వయంగా హోంమంత్రిత్వ శాఖను ముఖ్యమంత్రిగా అది పర్యవేక్షిస్తున్నా కూడా ఆ యొక్క నిర్వహణ అనేది లోపల పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యమైంది. దీన్ని ఈ యొక్క జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టు విజయారెడ్డి గారి మీద, ఆవుల సరిత మీద, అదేవిధంగా రైతుల మీద ఇలా సూర్యాపేట జిల్లాలో జరిగిన దాడిని తీవ్రంగా తెలంగాణ సభ్య సమాజం మొత్తం కూడా ఖండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీని అందరం కూడా మనం ఇంకా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎన్నో పోరాటాలు చేయాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడలు వంచేసి రుణమాఫీని, అదేవిధంగా వాళ్ళ 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చారో అవి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల మీద దాడులు ఇకనైనా ఆపండి అని చెప్తూ హెచ్చరిస్తూ మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి.